హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ స్టడీ స్టూడియో. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2017 స్క్రీనింగ్ టెస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఉత్తర భారతదేశంలో 7 మరియు 10వ శతాబ్దాల మధ్య వ్యాపారము మరియు వాణిజ్యము క్షీణించుటకు ఒక కారణము క్రింది వాటిలో ఉన్నది. ద ఆప్షన్స్ ఆర్ పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పతనము, చైనా సామ్రాజ్య పతనము, దక్షిణ తూర్పు ఆసియా పతనము, భారతీయ చేతివృత్తి పనివారి నిపుణత సన్నగిల్లడము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పశ్చిమ రోమన్ సామ్రాజ్యం పతనము. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఈ క్రింది సుల్తానులలో ఎవరు ప్రజా పనుల విభాగాన్ని నిర్మాణపు కార్యక్రమాల కోసము ఏర్పాటు చేశారు? ద ఆప్షన్స్ ఆర్ ఫిరోజ్ తుగ్లక్, జలాలుద్దీన్ తుగ్లక్, మహ్మద్ బిన్ తుగ్లక్, గియాసుద్దీన్ తుగ్లక్. The correct answer is Firoz Tughlaq. The next question is చాలా శతాబ్దాలు ప్రామాణిక కరెన్సీగా ఉన్న వెండి రూపియాను ఎవరు ప్రవేశపెట్టారు? The options are అక్బర్, షేర్ షాహ్ సూరి, జహంగీర్, హుమాయూన్. The correct answer is షేర్ షాహ్ సూరి. The next question is రాజా తోడర్మల్ రూపొందించిన దహ్సాలా పద్ధతి ఈ క్రింది విధంగా ఉండేది. ద ఆప్షన్స్ ఆర్ 10 సంవత్సరాలు చెల్లుబడి అయ్యే ఒక ప్రామాణిక రేటులో భూమి శిస్తు వసూలు చేయడము, భూమి శిస్తు లెక్క కోసము 10 సంవత్సరాలకు ఒకసారి భూమి కొలవడము జరిగేది, ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడము, 10 సంవత్సరాలు రైతు మరియు రాజ్యము మధ్య పంట పంచుకోవడము. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఉత్పత్తి మరియు ధరల 10 సంవత్సరాల సగటు ఆధారంగా భూమి శిస్తు వసూలు చేయడము. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మొఘల్ కాలములో పెద్ద పరిమాణములో వస్తువులు చాలా ఎక్కువ దూరం తీసుకొని వెళ్ళి అమ్మే వ్యాపార వర్గాన్ని ఏమని పిలిచేవారు? ద ఆప్షన్స్ ఆర్ బేపారులు, బనికులు, షపార్లు, బంజారాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బంజారాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.